మేమేం తప్పు చేశాం? మా కర్మ ఎందుకు ఇలా కాలిపోయింది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకుండా ఉన్నా బాగుండేది. గెలిచి రాజకీయంగా రోజు ఓడిపోతున్నాం. ఎమ్మెల్యేగా గెలిచి ఒక్కరోజు కూడా అసెంబ్లీ ముఖం చూడలేదు. అసెంబ్లీలో కూర్చోకుండానే 5 ఏళ్లు గడిచిపోయేటట్లుంది. రేపు వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో కూడా తెలియదు. గెలిచినా అధికారంలోకి వస్తామో లేదో గ్యారంటీ లేదు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే చెప్పేదేదో అసెంబ్లీకి వచ్చి చెప్పండి అని సోషల్ మీడియాలో జనం అడ్డుకుంటున్నారు. పబ్లిక్లోకి వెళ్ళి చంద్రబాబును తిడితే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకుండా మా దగ్గరికి వచ్చి చెప్పుకుంటే ఏం ఉపయోగమని ముఖాన ఉమ్మేస్తున్నారు. అసలు మా పరిస్థితి ఏమిటో మాకే అర్థం కావటం లేదు. ఇదంతా ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల గుండె ఘోష. మిత్రుల వద్ద, ఆప్తుల వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యం కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్న మాటలు ఇవి. తమ అధినేత జగన్ అతి తెలివి, నియంతృత్వం గురించి కనిపించిన వాళ్ల వద్ద వాపోతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం మందికి పైగా జగన్ని తెర వెనుక బూతులు తిట్టుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా కోసం లేనిపోని ప్రతిజ్ఞలు చేసి అహంకారపూరితంగా వ్యవహరించి పొలిటికల్గా తమ కెరీర్ని వైసీపీ అధినేత జగనే నాశనం చేస్తున్నాడని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా బయట నుంచి స్టేట్మెంట్లు ఇవ్వటం రాజకీయ దివాలా కోరుతనం కాకపోతే ఏమిటి అని అయిన వాళ్ళ వద్ద వాపోతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మా నాయకుడికి మీరైనా చెప్పండి అని మీడియా మిత్రుల వద్ద వాపోతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి రికార్డు స్థాయిలో 164 సీట్లు వస్తే వైసీపీకి అంతే. రికార్డు స్థాయిలో 11 సీట్లు మాత్రమే దక్కాయి. పులివెందుల నుంచి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, రాజంపేట ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ దాసరి సుధా, ఆలూరు విరూపాక్షి, ఎర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అరకు రేగం మత్స్యలింగం, పాడేరు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాత్రమే విజయం సాధించారు. వీళ్లలో జగన్, పెద్దిరెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్ మినహా అసలు ఎవ్వరి ముఖాలు జనానికి తెలియదు కూడా. పైగా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అసలు ఎలా ఉంటారో అసెంబ్లీకి కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ వైసీపీకి ప్రతిపక్ష హోదా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటూ భీష్మించుకొని కూర్చున్నారు. శాసనసభలో మొత్తం సభ్యుల్లో 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇది ఆయన చెప్పిన మాటే. హోదా ఇవ్వటం సాధ్యం కాదు అంటే మేమెవ్వరం సభకు రాము అంటూ ఆ రోజు నుంచి అసెంబ్లీని బాయ్కాట్ చేశారు జగన్. జగన్ నాయకత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు సభకి రాకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎలాంటి సిగ్గుపడకుండా జీతభత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహిరంగంగానే చాలాసార్లు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు నానా రకాలుగా విమర్శించినా కూడా వైసీపీ మొండి పట్టు వీడలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామంటూ మొండిగా కూర్చున్నారు జగన్. ప్రతిపక్ష హోదా రాదని జగన్కు తెలుసు. 11 మంది ఎమ్మెల్యేలతో సభలో కూర్చుంటే కూటమి మొత్తం 5 ఏళ్ల అరాచక పాలనపై జగన్ అండ్ టీం కుమ్మేస్తుంది. ఆ అవమానాన్ని భరించడం కంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే నెపంతో తప్పించుకోవచ్చని జగన్ ఈ ఎత్తుగడ వేశారు. నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాల్సిందేనని కోర్టు మెట్లెక్కారు. దీనిపైనే సభలోనూ బయట నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. జగన్ వితండ వాదన సామాన్య జనాన్ని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తేస్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నష్టమేంటి? ఎమ్మెల్యేలుగా జనం మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు సభకు వెళ్లకుండా జనం సొమ్ముతో బయట ఎంజాయ్ చేస్తారా? అర్హత లేని రాని ప్రతిపక్ష హోదా కోసం ఎందుకీ డ్రామా అని పబ్లిక్ తిట్టుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం ఇదేమీ పట్టించుకోడు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకునే రకం కదా. ఇక వైసీపీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే అసెంబ్లీకి వెళ్లాలని ఉంటుంది, కానీ అధినేత మాటకు ఎదురు చెప్పలేరు. గెలిచిన 11 మందిలో సగానికి పైగా కొత్త ఎమ్మెల్యేలు. మొట్టమొదటిసారి ఒక్కసారి మాత్రమే అసెంబ్లీ ముఖం చూశారు. కానీ జగన్ నిర్ణయం వల్ల 5 ఏళ్ల పాటు వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కుదరటం లేదు. సభకు వెళ్లకుండా, ప్రజా సమస్యలపై చర్చించకుండా ఇంట్లో కూర్చుంటే జనం ముందుకు వెళ్ళి ఏం చెప్పుకోవాలి? అసెంబ్లీకి వెళ్లడానికి ఎమ్మెల్యేలను జనం ఎన్నుకుంటే వాళ్ల తీర్పుకు విరుద్ధంగా మేము ఇంట్లో కూర్చుంటే ఎలా అనేది వైసీపీ ఎమ్మెల్యేల వాదన. అసెంబ్లీకి వెళ్తే కూటమి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ప్రాణాలు తీయరు కదా. పోరాటం చేద్దాం, ఎంత పోరాడితే అంత జనం దృష్టిలో పడతాం అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా వైసీపీ ఎమ్మెల్యేలు లేకుండా పోలేదు. ఒకానొక సమయంలో సభకు వెళ్ళకపోతే సభ్యత్వాలు రద్దవుతాయి అనే అంశం పార్టీలో చర్చకు వచ్చినప్పుడు అవసరమైతే మళ్ళీ పోటీ చేద్దామంటూ జగన్ బాంబు పేల్చారు.
ఆ దెబ్బకి ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు వణికిపోయారు. మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఒక్కడు కూడా గెలవం. మొన్నటి పులివెందుల ఎన్నికల్లో చూశాం కదా పరిస్థితి ఎలా ఉంటుందో అని తమలో తామే ఒకరి గోడు మరొకరు వెళ్లబోసుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఇలాగే తమ రాజకీయ జీవితం ముగిసిపోతుందేమో అనే భయం వైసీపీ ఎమ్మెల్యేల్లో లేకపోలేదు. బహుశా చరిత్రలో 5 ఏళ్లలో అసెంబ్లీ ముఖం చూడని ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారేమో. ఇది వైసీపీ ఎమ్మెల్యేల వాదన వేదన. జగన్ పట్టించుకోరు, ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ సభకు రారు. మా అధ్యక్షుడు సభకు రాకపోయినా ఆయన రాజకీయ జీవితానికి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ అసెంబ్లీ ముఖం చూడకుండా మా రాజకీయ జీవితాలే ముగిసిపోతాయేమో అని వైసీపీ ఎమ్మెల్యేలు గోడచాటుకెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలో నియంతృత్వ ద్వారాలు ఎలా ఉంటాయో వైసీపీని చూస్తే అర్థమవుతోంది. ఎమ్మెల్యేల్ని ప్రజలు ఎన్నుకున్నా కూడా అధ్యక్షుడికి ఇష్టం లేకపోతే అడుగు ముందుకు వేయలేరు. అలాంటి చేతకాని దద్దమ్మలుగా మిగిలిపోతున్నారు ఎమ్మెల్యేలు.